ఎక్కువ జైకు అర్ధరాత్రి హలీం అడిగినందుకు భార్య పోయి కొత్త భార్య కావాలని ఎవడు కోరుకోడు. ఎందుకు హలీం అడిగినందుక? పడుకో. టైం ఎంత అవుతుందో తెలుసా? అర్ధరాత్రి. నాకు హలీం తినాలను. ఇంకేం కావాలి హలీంతో పాటు? 65 నాకు అయ్యేమొద్దు, డైరెక్ట్ చికెన్ హలీం కావాలి. చికెన్ కానీ మటన్ కానీ ఎనీథింగ్ ఫైన్, బికాజ్ ఈరోజు రంజాన్ కదా. ఏది రాలేదే, ఆర్డర్ పెడితే వచ్చింది. చెంబు నీళ్ళు వచ్చాయి. ఒక్క నిమిషం దీన్ని ప్రీ ప్లాన్ హలీం స్టోరీ భలే ఉంది. ప్రీ ప్లాన్డ్ స్టోరీ. అది నచ్చింది. అది మటన్ చికెన్ మాత్రం అడగ, ఏదో ఒకటి తినేసి. అది కూడా పిస్తా హౌస్, పిస్తా బహార్ లాగా పిస్తా హౌస్ నుంచి వచ్చింది. పిస్తా హలీం నిజంగానే హలీమా, లేకపోతే అందులో డబ్బా పోయినసారి తెచ్చిన డబ్బాలు ఏమైనా ఇస్తున్నావా? మేబీ చెక్కు. హలీం, నిమ్మకాయ హలీం వచ్చింది. నిమ్మకాయ పిండుకొని తినమని చెప్పారు. నిమ్మకాయ హలీం కాదు, నిమ్మకాయ పిండుకొని తినమని. హలీం ఇది ఎట్లుందంటే అమీర్ గారు ట్రారా అన్నట్టుంది. నాకొద్దు. టేస్ట్ చేయి ఫస్ట్. మాయమంత్రం చేసి వచ్చింది అది. బికాజ్ యు ఆస్క్డ్ మీ రైట్. యా, ఐ డోంట్ వాంట్ టు ఈట్. యు వుడ్ ఈట్ హలీం. యమ్మీ. అదిరిపోయింది. ఇప్పుడు నేను తీస్తాను, తిను. తిని ఇట్లా అబ్బా, ఫస్ట్ క్లాస్. చాలా బాగుంది. నువ్వు తినకపోవటానికి కారణం? ఇంత బిర్యానీ తిన్నా అనుకుంటున్నారా? ఇంత అన్నం నేను అంతే. బిర్యానీ తినలేదా నువ్వు? తిన్నా, ఒక దగ్గర వచ్చేస్తూ ఎక్కువ చెక్కు. నేను ఈరోజు బిర్యానీ పంపలేదే, పప్పు పంపాను నీ క్యారేజ్. మధ్యాహ్నానికి. అవును, మర్చిపోయాను. రాత్రి ఫుడ్ ఏది? అదే బిర్యానీ తిన్నా అంటున్నా. మరి ఏది పార్సల్ ఏది? నాకు ఒక్కడికే సరిపోయింది. నేను విజయన్న కలిసి తిన్నా. నేను ఆ విషయమే మర్చిపోయినా. కలిసి తిన్నారా మీరు? వాట్ హ్యాపెండ్? లిటిల్ బిట్. నో, లిటిల్ బిట్ నీకు సాల్ట్ అనిపించింది కదా. మరి బాగా ఇదంతా నెయ్యా లేకపోతే నూనె? ఉండొచ్చు, డాల్డా కూడా. డాల్డానా? నెయ్యి కూడా ఉండొచ్చు. అది మిక్స్ చేసుకోవాలి మొత్తం. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హలీం. అర్ధరాత్రి 12:30కి హలీం, పైగా రంజాన్ రోజు. రంజానే కదా 19 ఈరోజు డేట్ ఎంత? 20నా? ఈరోజు 21. 12 దాటిందిగా. 21 మంది. 19 ఉగాది, 21 రంజాన్. సో ఫైనల్లీ రంజాన్ రోజు మేమైతే ఇలా హలీం తింటున్నాం. మీలో ఎంతమంది? వద్దు, ఉండని. నిమ్మకాయ ఇట్లాగే టేస్టీగా ఊరుతుంది. ఇందులో టేస్ట్ ఊరిందనుకో. సో మీలో ఉగాది రోజు ఎంతమంది హలీం తిన్నారో, ఉగాది రోజు అంటున్నా కాదు, ఉగాది రోజు కాదు,
జగన్ బాబు ఏం దూరలా జగన్ మాయ ఉండదు నీకు. ఏమని ఇట్రా మళ్ళీ చెప్పు డైలాగ్. నేను ఉగాది రోజని పొరపాటున అన్నా. శుభాకాంక్షలు పర్వదినాలు. ఉగాది అని రాంగ్ వర్డ్ యూజ్ చేశాను, సారీ ఫర్ దట్. రంజాన్ రోజు ఎంతమంది హలీం తిన్నారు, లేకపోతే రంజాన్ మంత్లో ఎంతమంది హలీం తిన్నారు అని కామెంట్ చేయమని చెప్తున్నా నేను, అర్థమైందా? అంతేగాని డైలాగ్ రాంగ్ యూజ్ చేశానని చెప్పి పెప్సీ. సో మిడ్ నైట్ బాయ్ బాయ్. There is no ice cream, right? Inside fridge we have chocolates. It is not అది నిమ్మకాయ రసం కాదు, చెరుకు రసం. నేను దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఏదైనా సరే దాంట్లో రసం ఉంది, దీంట్లో రసం ఉంది. అయితే రసమేగా. రసం కాదు అది, చెరుకు రసం. చెరుకు రసం. ఇందాక బాగా చెరుకు రసం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. ఎగ్స్ మొన్న ఎగ్ అంటే గుర్తొచ్చింది బాబు. మొన్న ఎగ్ ఇందులో ఉండని హనీ దేనికని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఉంది బావా బెలూను, ఇక్కడ పెట్టాడు బొడ్డోడు. ఇక్కడ ఎక్కువ చేయకు, నువ్వు చెప్పింది సోదంతా నేను వింటున్నా కదా. అలాగే ఎగ్ అక్కడ చూడగానే నేను దేంద్ర బాబు ఇంకో ఎగ్, అది దాని పేరేంటి, మజ్జిగ. దట్ ఈస్ మజ్జిగ, రైట్? భీమ్ భీమ్ బుష్ పో. ఎక్కువ చేయకు. అర్ధరాత్రి హలీం అడిగినందుకు భార్య పోయి కొత్త భార్య కావాలని ఎవడు కోరుకోడు. ఎందుకు హలీం అడిగినందుక? పడుకో. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, టాటా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.